గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. ఈరోజు ఫైర్ అండ్ సేఫ్టీ ఓరియంటెడ్ కోర్సుల గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డైరెక్టర్ కె రవీందర్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్పండి, ఫైర్ అండ్ సేఫ్టీ ఎందుకు చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి? ఫైర్ సేఫ్టీ అనేది కంపల్సరీ అండి. అసలు మన నిజ జీవితంలో, దైనందిక జీవితంలో, ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడైనా సరే సేఫ్టీ లేకుండా ఏ ఇండస్ట్రీ లేదు, ఏ కంపెనీ లేదు. ఈవెన్ డిఫెన్స్లో అయినా కానీ ఎక్కడైనా సరే, ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కానీ, కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, ఎనీవేర్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ సేఫ్టీ లేకుండా ఏది ఎక్కడ కూడా ఇది లేదండి. సేఫ్టీ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఉంటుందండి. సేఫ్టీకి మనం కాదనలేము, కంపల్సరీ. ఇది చాలామంది తెలియదు, సేఫ్టీ గురించి ఇంత పెద్ద కోర్సులు ఉన్నాయన్న విషయం కూడా తెలియదు. దానికోసమే మేము ఎన్నోసార్లు మీ ఛానల్ ద్వారా అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేసాము. అయితే ఇది తెలిసిన వాళ్ళకి మాత్రం బాగా కాసుల పంట పండిస్తుందండి. ఎలా అంటే దుబాయ్లో మా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన వాళ్ళు పర్ మంత్ 7 lakhs శాలరీ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఆపర్చునిటీస్ ఉంటాయండి దీంట్లో. అంటే 10th class వాళ్ళు అయితే కనుక మామూలుగా ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా బయట 10,000 రూపీస్ శాలరీ దొరకని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ 25, 30, 50,000 కూడా ఇక్కడ ఇండియాలో ఇస్తున్న ఇది ఉంది. అంటే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ ఉండటం వల్ల ఏంటంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వైఎస్ గారు పెట్టిన కాలేజెస్ అప్పుడు చాలామందికి ఫీజు రీయింబర్స్ కోర్సులో చాలా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేశారు. చేసి జాబులు లేక చాలామంది కూడా ఇప్పుడు ఎలా అంటే రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఏంటంటే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్స్ట్రా ఉంటే కనుక విత్ ఇన్ నో టైమ్ దే విల్ గెట్ జాబ్. ఎవరు ఎలిజిబుల్ అండి, ఎవరు చేయొచ్చు దీన్ని? ఎవరైనా, అంటే లేడీస్ కాకుండా, అంటే జెంట్స్కి ఇది మంచి ఆపర్చునిటీస్ ఉందండి. ఇంతవరకు మేము లేడీస్కి మాకు డిమాండ్ రాలేదు. అంటే గవర్నమెంట్ నుంచి డిమాండ్ కూడా వచ్చి ఉంటే, పోస్టింగ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ లేడీస్ కూడా పెట్టాలనే ఆలోచన ఉంది. కానీ గర్ల్స్ కొంతమంది ముందుకు వచ్చినా కూడా ఇప్పుడు మా దగ్గర జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కనుక, లేవు కనుక గర్ల్స్ తీసుకోవట్లేదు, బాయ్స్ ఓన్లీ. ఓకే అండి, ఎప్పుడు జాయిన్ కావచ్చు ఇది? 10th అయిన తర్వాత ఆర్ ఎల్స్ ఇంటర్, డిగ్రీ, ఏ స్టేజ్లో వాళ్ళు ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ నేర్చుకుంటే బెటర్ గా ఉంటుంది? కరెక్ట్ అండి, మంచి క్వశ్చన్. అయితే ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే ఇది ఇంకా చాలా పనికి వస్తుందండి. చాలామంది ప్రాక్టికల్గా చూస్తే ఇండియాలోనే మన టైర్ ఫ్యాక్టరీస్ కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, దాంట్లో 50,000 నుంచి మొదలుకొని వాళ్ళకి ₹1,00,000, ₹1,50,000 సిమెంట్ ఫ్యాక్టరీస్లో కూడా తీసుకుంటున్నారు. అంటే ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,000, 25,000 ఇలా ఉంటుంది. అయితే మరీ 10th class వాళ్ళకైతే కనుక సర్టిఫికేట్ కోర్స్ ఉంది. ఈవెన్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా డిప్లొమా కోర్స్ ఉంది. అది కాకుండా బీటెక్, డిగ్రీ వాళ్ళకు మాత్రం పీజీ డిప్లొమా ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అని ఉందండి. అయితే దీంట్లో ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ పోయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేస్తే కనుక, అంటే డిప్లొమా, పీజీ డిప్లొమా కంప్లీట్ చేస్తే కనుక మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఈవెన్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ బట్ ఆల్సో ఈవెన్ 10th class పీపుల్ ఆల్సో డూయింగ్ వెల్. ఓకే అండి, వెంకటేష్ ఉన్నారు, కాలర్ మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేష్ గారు, రవీందర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. నమస్కారం వెంకటేష్ గారు, చెప్పండి. సార్ నా పేరు వెంకటేష్, నేను అంటే సేఫ్టీ ఇంజనీరింగ్ కంప్లీషన్ అయిందండి. ఓకే, ఇంజనీరింగ్ కంప్లీషన్ అయితే సేఫ్టీ అదే ఒకసారి సజెషన్ ఇచ్చారు, సేఫ్టీ బాగుంటుందని. ఒకసారి మీరు డీటెయిల్స్ చెప్తే జాబ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, శాలరీ? శాలరీ మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందంటే కనుక మంచి శాలరీ ఉంటుందండి. మీరు డైరెక్ట్ వెళ్తే ఉండే శాలరీ కంటే కూడా ఇందులో ఫైర్ అండ్ సేఫ్టీ చేసిన తర్వాత వచ్చే శాలరీ బాగుంటుంది. కారణం ఏంటంటే మీరు ఒక ఇంజనీర్గానే కాకుండా సేఫ్టీ ఆఫీసర్గా కూడా వాళ్ళకి పనికొస్తారు, సేఫ్టీ ఇంజనీర్గా కూడా వాళ్ళకి పనికొస్తారు కనుక మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఎనీ ఫ్యాక్టరీలో ఇప్పుడు మాది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏపీ టెక్నికల్ బోర్డు అఫిలియేషన్ ఉండటం వల్ల, అంటే రికగ్నేషన్ ఉండటం వల్ల, అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నేషన్ కూడా ఉందండి మేము ఇచ్చే సర్టిఫికేట్కి. అయితే మేము డైరెక్ట్ ఇవ్వకుండా వాళ్ళే ఇస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత డైరెక్ట్ ఢిల్లీ నుంచి వస్తుంది సర్టిఫికేట్. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇచ్చే సర్టిఫికేట్ ఉంది. అయితే ఈ సర్టిఫికేట్స్తో మీరు ఎనీ ఆర్గనైజేషన్, అంటే ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే జాబ్ ఈజీగా దొరుకుతుందని.
ఓకే, మీరు ఇంతకుముందు చెప్పారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది. సో కొంతమంది ఇంటర్తో స్టాప్ చేసేస్తారు, కొంతమంది డిస్కనెక్ట్ కంటిన్యూ చేయలేరు. సో వాళ్ళలో ఎంతవరకు అంటే మినిమం ఎంతవరకు చదువుకుని ఉండాలి దీంట్లో? అంటే పీజీ డిప్లొమా కోసం అంటే పీజీ డిప్లొమా చేయాలనుకుంటే కనుక అది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. డిప్లొమా కోర్సు వాళ్ళకి మాత్రం డిప్లొమా కానీ లేదంటే సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి, వాటి కోసం 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓకే అండి, ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? ఏజ్ లిమిట్ అంటే ఎంత చిన్న ఏజ్లో వస్తే అంటే చిన్న అంటే ఆఫ్టర్ 18 years 22 years అలాంటి వాళ్ళు ఆఫ్టర్ మా దగ్గర ఏంటంటే 55 years వాళ్ళు కూడా వచ్చి మేము నేర్చుకుంటాం సార్, మాకు ఇంట్రెస్ట్ సార్ అని వస్తుంటారు. కానీ నో యూజ్ కదా, ఇంకో 10 years అయితే వాళ్ళు రిటైర్ అయిపోయే ఏజ్ అది. కానీ అలా ఏజ్ అంత ఏజ్ వాళ్ళు వచ్చి వేస్ట్. ఎందుకంటే 55 years ఏజ్లో వచ్చేసి నేర్చుకొని జాబ్ చేసి ఇదేం లేదు. ఈవెన్ ఎక్స్ సర్వీస్ మెన్ మా దగ్గర ఒక 45 years 35 years వాళ్ళు కూడా వచ్చి ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇదివరకు డిఫెన్స్లో కల్నల్గా మేజర్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ట్రైనింగ్ చేసిన తర్వాత 2.5 lakhs శాలరీ అలా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్సే కాకుండా మా ఇది కూడా వచ్చేసరికి యాడ్ అయ్యేసరికి వాళ్ళకి ఎక్కడైనా జాబ్ ఎనీవేర్ దే విల్ గెట్ జాబ్. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుండి రవికుమార్ ఉన్నారు. రవికుమార్ గారు హలో, రవికుమార్ గారు చెప్పండి. సార్ నా పేరు రవికుమార్ సార్. చెప్పండి సార్. నా పేరు రవికుమార్ సార్. మా తమ్ముడు MSc మ్యాథమెటిక్స్ చేసిందండి. ఓకే, తను ఈ సేఫ్టీ దాంట్లో చేయొచ్చా సార్ కోర్సు? దీని గురించి నాకు ప్రీవియస్ కూడా తెలిసింది ఒకసారి. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు దుబాయ్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా సరే సేఫ్టీ జాబ్స్ చాలా ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. మీరు ఈ కోర్స్ చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవేర్నెస్ లేక ఎవరు రావట్లేదు. అదే అవేర్నెస్ ప్రయత్నంలో మేము ఈ స్టూడియో నుంచి ఏబిఎన్ నుంచి ఎవ్రీ టైం చెప్తున్నాము. దానివల్ల కొంతవరకు ఇప్పుడిప్పుడే వస్తుంది అవేర్నెస్. కాకపోతే ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. జాబ్ కోర్స్ చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, డిమాండ్ ఎక్కువ ఉందండి. దానివల్ల ఏమవుతుందంటే మా దగ్గర వచ్చిన క్యాండిడేట్స్ కంటే జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే అండి, దానివల్ల ప్రాబ్లం లేదు, జాబ్ ప్రాబ్లం లేదు ఇప్పటివరకు. ఓకే, కోర్స్ చేయడానికి ఎంత అమౌంట్ అవుతుందండి? ఇది పీజీ డిప్లొమా వచ్చేసి 39,000 అండి. ఓకే, ఇది డిప్లొమా వచ్చేసి 29,000. ఈవెన్ దీంట్లో SC ST వాళ్ళకి కూడా కొంచెం రాయితీ ఇది కూడా ఇస్తున్నాం. వాళ్ళు BC బ్యాక్గ్రౌండ్ చూసి కూడా మేము ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి తక్కువ చేసి ఫీజులు తక్కువ చేసి ఇచ్చేస్తున్నాం అది కూడా. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుండి వెంకట్ ఉన్నారు. వెంకట్ గారు, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డైరెక్టర్ రవీందర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. నమస్కారం వెంకట్ గారు, చెప్పండి. సార్ మీ దగ్గర నెబోష్ అయోష్ కూడా ఉంటుందండి? నెబోష్ అయోష్ కూడా మేము ఇదివరకు చాలా క్లాసెస్ ఇచ్చాము. దానికి ఏంటంటే ఇది ట్రైనర్స్ వచ్చేసి ఫారిన్ నుంచి వస్తారండి, అమెరికా నుంచి వస్తారు, US నుంచి వస్తారు. కనుక వాళ్ళకి ఏంటంటే సఫిషియంట్ స్ట్రెంత్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాం, ఎవ్రీ మంత్ ఉండదు. దానికి మినిమం స్ట్రెంత్ వచ్చేసి 20 నుంచి 30 వరకు స్ట్రెంత్ ఉండాలి. ఎలా ఉంది సార్ పాస్ పర్సంటేజ్ అని అంటే ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఎలా అయిపోయిందంటే పాసులు వాళ్ళే చేయించడం, దగ్గరుండి పాస్ చేయించడం అలాంటివి కాకుండా జెన్యూన్ వచ్చేసి కష్టం. దాన్ని పాస్ అవ్వడం చాలా కష్టమే, కానీ కష్టపడాల్సి వస్తుంది. నెబోష్ ఒకసారి పాస్ అయ్యారని అంటే మీకు మినిమం ఇండియాలోనే 1 lakh రూపీ శాలరీ ఉంటుందండి నెబోష్ ఒకటి పాస్ అయితే. ముందు మా డిప్లొమా అయిన తర్వాత నెబోష్ చేస్తారు అన్నట్టు. ఇది ఇంటర్నేషనల్ కోర్సెస్, నెబోష్ అయోష్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ కోటేశ్వరరావు ఉన్నారు. కోటేశ్వరరావు గారు మేడం. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఏం లేదు సార్, మై సన్ ఇస్ డూయింగ్ ఆల్రెడీ పాస్ ఇన్ డిప్లొమా. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ అది? రికగ్నైజేషన్ ఉందా దానికి? పాలిటెక్నిక్ కాలేజీ బందర్ అండి, వరలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా చేశాడు. ఇండియాలోనే కావాలా? మేబీ ఎక్కడైనా పర్లేదండి. మనకి కోర్స్ ఏంటి, పీజీ డిప్లొమానా మంది రెండు ఉన్నాయి, డిప్లొమా ఉంది, పీజీ డిప్లొమా. డిప్లొమా చేసిన వాళ్ళకి ఇప్పుడు మీరు ఏమంటారంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నారు కదా. మనోడు ఏంటంటే 10th క్లాస్ కాదు కదా, ఈజ్ ఆల్రెడీ డన్ డిప్లొమా.
డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. సో అది పర్వాలేదండి, ఎనీ కోర్స్ అండి. ఇప్పుడు ఇది ఫైర్ అండ్ సేఫ్టీ అనేది ఏంటంటే ఎన్ని రకాల ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి, అన్ని రకాలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎవ్రీథింగ్. సివిల్ కన్స్ట్రక్షన్లో కూడా సేఫ్టీ అవసరం. ఓకే. మల్టీ స్టోరీ బిల్డింగ్లో సివిల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు చాలా అవసరం అది. అయితే ఎనీ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏదైనా పనికి వస్తుందండి. కంపల్సరీ మా నెంబర్లలో కాంటాక్ట్ చేయండి, అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చేస్తే వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు మీకు చెప్తారండి. ఈ కోర్స్కి ఎంత డ్యూరేషన్ పడుతుందండి టైం? ఇది 6 months and 1 year అండి. అయితే మేము ఏమవుతుందంటే మాకు ఇప్పుడు వచ్చే స్ట్రెంత్కి డిమాండ్కి ఎక్కువ ఉండటం వల్ల మేము ఫాస్ట్ ట్రాక్లో కూడా చేయాల్సి వస్తుంది. 1 year కోర్సును అంటే ఎక్కువ టైం తీసుకొని చెప్పేసి వాళ్ళ క్లాసెస్ తీసుకొని 6 monthsలో కూడా కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అది దానివల్ల తొందరగా ఇది చేయాల్సి వస్తుంది. చాలా మంది ఏదైనా ఒక కోర్స్ చేస్తున్నాము అంటే చాలా డౌట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి. సో ఆపర్చునిటీస్ గురించి ఒకసారి చెప్పండి, మీరు ఎట్లా ఉంటాయి? ఆపర్చునిటీస్ గురించి మేము వినక్కర్లేదండి, ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఆపర్చునిటీస్ 1 month లోపల ఎనీ క్యాండిడేట్, ఈవెన్ 10th class బాయ్ ఆల్సో దే విల్ గెట్ జాబ్. ఎంత ఇదేనంటే ఏంటంటే డిమాండ్ అలా ఉందండి, అవసరం అలా ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం వల్ల అందరికి తెలియదు ఈ కోర్సు గురించి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన దగ్గర పక్కింటి అర్జున్ ఏం చేశాడంటే మెకానికల్ చేశాడు. మనవాడిని కూడా మెకానికల్ చేయించేద్దాం, అయిపోతుంది. కిరణ్, అర్జున్ ఇద్దరు కూడా మెకానికల్ చేసేస్తే అయిపోద్ది కదా. మొత్తం పక్కనే ఉంటాడు, ఇద్దరు కలిసి వెళ్తారు వస్తారు, ఇద్దరు అనుకుంటారు. కానీ పక్కింటోడు ఏది చేస్తే మనం అది చేయాలనే ఉద్దేశం నుంచి బయటకు వస్తే బాగుంటుంది. కొత్త దారులు వెతుక్కుంటే ఎవరికైనా ఊళ్ళల్లో ఎంతోమంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి, ఎంతమంది గ్రాడ్యుయేషన్ చేసి వేస్ట్గా గోడల మీద కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటుంటారు, పేపర్ చదువుకుంటారు, ఏదో ఎలక్షన్లో తిరగటం, ఏదో రోజు టైం పాస్ చేసుకోవడం, వేస్ట్ చేసుకోవడం. లాభం ఏంటంటే లైఫ్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. మంచి ఫ్యూచర్ ఉన్న వాటిల్లో ఇదే అని కాదు, ఏ కోర్స్ అయినా సరే చేయొచ్చు. సిటీకి వచ్చి కానీ అక్కడ ఆపర్చునిటీ లేకపోతే మంచి హైదరాబాద్ కానీ ఇంకెక్కడైనా చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో వచ్చేసి టైం వేస్ట్ చేసుకోకుండా మంచి కోర్సులో జాయిన్ అయితే బోల్డ్ అంతమంది రిక్వైర్మెంట్ ఉందండి. అయితే అక్కడ క్యాండిడేట్స్ సఫిషియెంట్ క్యాండిడేట్స్ లేక జాబ్స్ కూడా తీసుకునే పరిస్థితులు. నెక్స్ట్ హైదరాబాద్ నుండి రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ గారు, హలో, నమస్తే. మాట్లాడండి. నమస్కారం సార్, చెప్పండి సార్. నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ సెట్ చేస్తున్నాను, ఎంసీఏ అయిపోయి. మీరు యాడ్-ఆన్ గా ఉపయోగపడుతుంది అంటున్నారు కదా, ఎలా ఉపయోగపడుతుందండి ఇది? మీరు ఏ కోర్స్ చేశారన్నారు? ఇంజనీరింగ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఏదో చేశారు, బీటెక్, ఎంటెక్ చేశారు అనుకోండి. ఎంటెక్ చేసిన వాళ్ళు మీలాగా ఎంతోమంది ఉంటారు. కానీ ఒక జాబ్ కోసం 10 మంది కాంపిటీషన్ ఉన్న రోజులు ఇవి. అలాంటి టైంలో ఏంటంటే మీకు ఒక ఎంటెక్ క్యాండిడేట్ను ఒక ఇంజనీర్గా తీసుకోవాలంటే అతను ఒక ఇంజనీర్గా మాత్రమే పనికొస్తాడు. అలా కాకుండా సేఫ్టీ ఆఫీసర్ కూడా పనికొస్తాడు అనుకున్నప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ మీకే వస్తుంది. కారణం ఏంటంటే మీరులో 2 in 1 ఉంది కనుక. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు, కానీ ఫైర్ అండ్ సేఫ్టీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసి ఫైర్ అండ్ సేఫ్టీ చేసిన వాళ్ళు మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. అసలు ప్రిఫరెన్స్ కాదు, ఇది చేసిన వాళ్ళకి మా దగ్గర ఇప్పుడు కాలేజెస్ నుంచి ఆల్రెడీ బ్యాచ్ల కింద వచ్చేస్తారండి. వచ్చేసి జాయిన్ అయ్యేసి, ఇప్పుడు ఉదాహరణకు ఐవీఆర్సీఎల్ ఉంది. ఐవీఆర్సీఎల్ వాళ్ళు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఒక 30 మందిని పంపించేస్తారు. వాళ్ళు సబ్జెక్టు కండిషన్ హైఫ్ వెళ్ళేసి మీరు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్లో వెళ్ళేసి మీరు మొత్తం ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాతనే మీకు జాబ్ అని చెప్తారు. వాళ్ళు సబ్జెక్టు కండిషన్, అపాయింట్మెంట్ లెటర్ అలా ఇస్తారు అన్నట్టు. అయితే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు అలా సబ్జెక్ట్ కండిషన్ జాబ్ ఇది ఇచ్చేసి పంపిస్తుంటారు. బ్యాచ్లు మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటాం. ఓకే, నెక్స్ట్ న్యూఢిల్లీ నుండి నాగేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, హలో అండి. నమస్కారం నాగేశ్వరరావు గారు, చెప్పండి. నమస్తే రవీంద్ర గారు. సార్, నేను డిప్లొమా చేశానండి. ఓకే, ఏ డిప్లొమా సార్? మెకానికల్ అండి. ఓకే. నాకు దగ్గర 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కన్స్ట్రక్షన్, ఆయిల్ అండ్ గ్యాస్ లో, క్వాలిటీ కంట్రోల్ ఫీల్డ్. ఓకే, మరి అన్ని 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ ఈ కోర్స్ కోసం అనుకుంటున్నారా ఏమన్నా? నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజు మనం చూసుకుంటే హెచ్ఎస్సి అండ్ క్యూసీ యాక్చువల్గా 2 కంబైన్ చేసి క్యూహెచ్ఎస్సి మోడల్ లో అందరూ అడాప్ట్ చేస్తారండి. ఈవెన్ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినాను. సో నేను ఆల్రెడీ ISO 9000 సర్టిఫైడ్ ఆడిటర్ ప్లస్ లెవెల్ 2 రేడియోగ్రఫీ, అల్ట్రాసోనిక్ టెస్టింగ్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా కోర్స్ సేఫ్టీలో చేయాలనుకుంటే ఏది చేయొచ్చండి? భవిష్యత్తు మేము డైరెక్ట్ గా రాయొచ్చా?
ఇది పీజీ డిప్లొమా కోర్స్ చేయాలండి. ఓకే ఓకే చేస్తే మీరు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్స్ సేఫ్టీలో కూడా చేయొచ్చు. దీని తర్వాత ఇంటర్నేషనల్గా వెళ్ళాలనుకుంటే వేరే నెబోష్ అని అయోష్ అని కోర్సులు ఉన్నాయి, అవి కూడా చేయొచ్చండి. ఓకే డిప్లొమా చేసిన వెంటనే మనకి జాబ్ వస్తుందండి, లేకపోతే పీజీ డిప్లొమా కూడా చేయాల్సిన అవసరం లేదు, ఉంటుందా? అక్కర్లేదండి. ముందు పీజీ డిప్లొమా చేయాల్సిన వాళ్ళు పీజీకే వెళ్తారు. ఏదైతే క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి డిప్లొమా, అంటే క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి డిప్లొమా ఇస్తాము. పీజీ డిప్లొమా వచ్చేసి డిగ్రీ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదో ఉన్న వాళ్ళకి. 10th క్లాస్ వాళ్ళకి అంటే సర్టిఫికేట్ కోర్స్ ఉంటాయి, వాళ్ళకు ఫైర్ స్టీవర్డ్ ఇలాంటి పోస్టులు వస్తాయి. దుబాయ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 5-star హోటల్స్ ఉన్నాయి. 5-star హోటల్స్లో కూడా ప్రతి మల్టీ స్టోర్ బిల్డింగ్కి ఫైర్ స్టీవర్డ్స్ కావాలి. అంటే ఇన్ కేస్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనుక వాళ్ళని ఇది చేయడం కోసం, వంటలు ఆర్పడం కోసం, దానికోసం ప్రైవేట్ కంపెనీస్ కూడా తీసుకుంటున్నారు. ఈవెన్ డిఫెన్స్ ఆల్సో మేము డిఫెన్స్లో ఇప్పుడు DRDL, DMRL, ITR ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, మన మిజైల్ టెస్టింగ్ దగ్గర మేము ఈవెన్ అండమాన్ దీవుల్లో కూడా చేసేది ఉంది, వెళ్ళేది ఉంది అన్నట్టు. అయితే ఇప్పుడు డిఫెన్స్లో మా ఫోర్సే మొత్తం చేసేది. అంటే రాకెట్స్ ఫైరింగ్ ఉంటుంది కదా, రాకెట్ ఒకసారి మనది ఇది స్టేషన్ నుంచి వెళ్ళిన తర్వాత మంటలు వస్తాయి అక్కడ, అది ఫెయిల్ అయినా వస్తుంది. ఈవెన్ ఇవి కూడా బాంబర్స్, రాకెట్స్, లాంచర్స్, రాకెట్ లాంచర్స్, ఇవి కూడా టెస్టింగ్లో మా వాళ్ళ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ నిజామాబాద్ నుండి రంజిత్ ఉన్నారు. రంజిత్ గారు, రవీంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. రంజిత్ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. అయితే నేను మాది బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ అయిపోయిందా? అవును సార్. నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి చాలామంది మా స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు దుబాయ్లో, సింగపూర్లో, కొంతమంది లండన్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటే కనుక తెలుసుకోవచ్చు. అదే నేను కూడా అలాగే యూఏఈలో అనుకుంటున్నాను సార్. యూఏలో ఉన్నారా? యూఏకి. ఆహాహా. అదే ఈ కోర్స్ గురించి తెలుసుకుందామని. ఎంత ఉంటుంది సార్ మన పీరియడ్? ఏంటంటే పీరియడా? అవును సార్. 6 months అండి. 6 months అండి. అవునండి. అయితే ఇంకా ఏదో ఓన్లీ సర్టిఫికేట్ కోసం అని ఏదో కోర్స్ కదా సార్, మామూలు అయితే 6 months కాకుండా మామూలు సర్టిఫికేట్ కోసం కూడా 10th క్లాస్ వాళ్ళ కోసం అని చెప్పారు కదా. సర్టిఫికేట్ కోర్స్ అది 10th క్లాస్ వాళ్ళకి అండి. 10th క్లాస్ వాళ్ళకి సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. అది 3 months ఉంటుంది. ఓకే చెప్పండి. నెక్స్ట్ భీమవరం నుండి రాము ఉన్నారు. రాము గారు నమస్కారం, చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. బీటెక్ ఫైనల్ ఇయర్? అవును సార్. ఓకే రామ్ గారు. ఇప్పుడు మీ దాంట్లో పీజీ చేసాం అనుకోండి సార్, 1 year కోర్సు. అవునండి. ఓకే, ఇప్పుడు బీటెక్లో ఉన్నట్టు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నట్టు అక్కడ మీ దాంట్లో కూడా క్యాంపస్ ఏమన్నా మీరే జాబ్ చూపిస్తారా, లేకపోతే మేము ప్రైవేట్గా బయట ట్రై చేసుకోవాలి కోర్స్ మీ దగ్గర చేశాక? మా దగ్గర కూడా క్యాంపస్ సెలెక్షన్ ఉంటుంది. అదే కాకుండా అసలు ఎవరు మీకు మేము ఇప్పించాల్సిన అవసరం లేదండి. ఇంతవరకు మేము ఇప్పించే అవకాశం రాలేదు, ఎవరికి కూడా అవసరం పడలేదు అది. అంటే చాలా మందికి ఇచ్చాము, ఎందుకంటే మా దగ్గరకు వచ్చే ఎంక్వైరీస్ ఇచ్చేస్తాం, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు, వాళ్ళు అక్కడి నుంచి అటు వెళ్ళిపోతుంటారు అంతే. అయితే మళ్ళీ మేము ఎక్కడైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకొని 1 year కంటే ఎక్కువ చేయరండి అక్కడ ఎక్కడ పెట్టినా కూడా, ఎందుకంటే వీళ్ళకి డెవలప్మెంట్ జంప్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 25,000 రూపీస్కి చేసిన వాళ్ళకి ఫస్ట్ శాలరీస్ 25,000 రూపీస్ డ్రా చేస్తే 35, 45, 50 అబో ఉంటుంది. ఎల్ఎన్టీ కానీ, లేకపోతే సింప్లెక్స్ కంపెనీ అని, ఎల్ఎన్టీ అని చాలా కంపెనీస్ ఉన్నాయి, నవయు కానీ, IVRCL అని, జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ప్లస్ నేవీలో ఉంటుంది, నేవీలో కూడా ఉంటుంది, పోర్ట్ ట్రస్ట్ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది. వీటిలన్నింటిలో కూడా జాబ్స్ చాలా ఇది ఉంటుందండి. ఓకే నెక్స్ట్ కిషోర్ ఉన్నారు. కిషోర్ గారు చెప్పండి. హలో హలో నమస్కారం, చెప్పండి కిషోర్ గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, క్లియర్గా మాట్లాడండి. రిసీవర్ కాల్ డ్రాప్ అయిందండి. నెక్స్ట్ వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి వెంకటేష్ గారు. సార్ మేము చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి సార్. నేను ఇక్కడ విజయవాడలో NIFSలో హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ చేశారు. అవునండి. చేసి ఇప్పుడు ఖాళీ ఉన్నారా? అవును సార్.
మీరు మా నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేసి మీ మెయిల్ ఐడి తీసుకొని మీ CV పంపించండి. ఓకే సార్. సార్ ఇప్పుడు నిబోష్ చేయాలా అనుకుంటున్నాను ఫర్దర్గా. ఓకే, సో దానిపైన మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటాను. అభిప్రాయం ఉంది. నెబోష్ పాస్ అయితే బ్రహ్మాండమైన ఫీచర్ ఉంటుంది. ఇది డిప్లొమా వచ్చేసి బేస్ అండి. ఆ తర్వాత నెబోష్ ఇంటర్నేషనల్ కోర్స్ అండి. ఇండియా కోసం అయితే, ఇండియాలో జాబ్ కోసం అయితే కనుక ఈ డిప్లొమా కోర్సు, PG డిప్లొమా ఓకే. కానీ మీరు ఫర్దర్గా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే కనుక నెబోష్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈవెన్ ఇండియాలో కూడా చేసినా కూడా మినిమం శాలరీ వచ్చేసి 1 lakh ఉంటుందండి నెబోష్ పాస్ అయితే. ఓకే సార్, కానీ వితౌట్ ఎక్స్పీరియన్స్ జాబ్స్ అనేది లేదనేసి చెప్తున్నారు కదా సార్. ఎక్స్పీరియన్స్ మీరు తక్కువ శాలరీ, కొంచెం తక్కువైనా పర్లేదు, 1 year చేస్తే చాలండి. దీంట్లో మీరు రాగానే ₹1,00,000 లేదంటే ₹1,50,000 రావాలని అనుకొని కూర్చుంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. వచ్చే జాబ్స్ ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్కే అడుగుతున్నారు కానీ. అవునండి, ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఎవరైనా కూడా. ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దొరకకపోతే ఫ్రెషర్స్కి వెళ్తారు. అయితే అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎక్కడో ఒక చోట ఫస్ట్ కాంప్రమైజ్ అవ్వాలి, అంటే శాలరీ కాంప్రమైజ్ అవ్వాలి. వస్తూనే నాకు ₹1,00,000 లేకపోతే 75,000 అనుకోకుండా, ఈవెన్ శాలరీ తక్కువ శాలరీ అయినా కూడా మీరు 1 year 2 years చేస్తే కనుక మీకు నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ గంగాధర్ ఉన్నారు. గంగాధర్ గారు. హలో గంగాధర్ గారు నమస్కారం, చెప్పండి. హలో గంగాధర్ గారు చెప్పండి. అది సార్, నేను సిడిసి కోర్స్ చేశానండి. క్రూజ్ లో జాబ్ చేస్తున్నాను నేను. దీనికి ఫైర్ ఫైటింగ్ ఆర్ సిడిసి కి డిఫరెన్స్ ఏంటండి? PUCయా? సిడిసి అర్థం కాలేదు. నేను ఫైర్ ఫైటింగ్ సంబంధించిన కోర్స్ సిడిసి చేశాను. అంటే సిడిసి అంటే షిప్ లో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎలా తప్పించుకోవాలన్న కోర్స్ ఉంటుంది సిడిసి. అది చేశాను. ఫైర్ ఫైటింగ్ దాంట్లో సేమా లేకపోతే డిఫరెంటా రెండు కోర్సులని? నాకు మీరు చెప్పింది అది ఫస్ట్ టైం వింటున్నాను. ఫైర్ ఫైటింగ్ అది ఏదో సర్టిఫికేట్ కోర్స్ చిన్నది ఏదో చేసి ఉంటారు, ఓన్లీ ఫైర్ ఫైటింగ్ గురించి చేసి ఉంటారేమో. అలా కాకుండా ఇది ఎంటైర్ సేఫ్టీ ఉంటుందండి. ఇది కన్స్ట్రక్షన్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. మీరు చేసింది ఓన్లీ ఫైర్ సేఫ్టీ, బేసిక్ ఫైర్ ఫైటింగ్ చేసి ఉంటారు. అవునండి. అయితే మీరు ఇంకా డీటెయిల్ కావాలంటే మా ఆఫీస్లో మీ నెంబర్ అది ఫోన్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ ఇస్తారండి. కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ శివ ఉన్నారు ఒంగోలు నుండి. శివ గారు. శివ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే సార్, నేను ఎంఐ కోర్స్ చేశాను సార్. నేను ఏం కోర్స్ చేశారండి? ఎంఐ సార్, ఇంటర్మీడియట్ చేశారా? అవును సార్. డిప్లొమా, PG డిప్లొమా చేయొచ్చు ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్. PG డిప్లొమా చేస్తే మీరు కూడా ఇంజనీర్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీర్ అవ్వచ్చు. అవునా సార్? అవునండి సార్. ఎన్ని మంత్స్ కోర్స్ ఉంది సార్ ఇది? 1 year కోర్స్ అండి. సార్ చెప్పండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్లో, స్క్రీన్ మీద వచ్చే నెంబర్లకు ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజమండ్రి నుండి వీరబాబు ఉన్నారు. వీరబాబు గారు. నమస్కారం, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. నాది బీటెక్ ఈసీ అయింది సార్. వెరీ గుడ్ సార్. నేను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోసం సార్ మీ దాంట్లో. ఓకే, చేద్దాం సార్. చేసిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందని. మీ అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇంకా వేరే ఏ కోర్సులు చేసినా ఉండదండి. నన్ను అడగటం కాదు, మీరు దుబాయ్లో కానీ ఇంకెక్కడైనా సరే సేఫ్టీ కోర్సులు చేసిన వాళ్ళని అడగండి. నేను అడిగితే ఏదో అంటే మేము ఇన్స్టిట్యూట్ వాళ్ళం మేము చెప్తాం బాగానే ఉంటుందని. అలా కాకుండా మీరు ఈ కోర్స్ చేసి జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు, వైట్ కాలర్ జాబ్ అండి ఇది. ఏమాత్రం కష్టపడకుండానే మంచి జాబ్స్ వస్తాయండి. మీ ఇన్స్టిట్యూట్ అప్రూవల్స్ ఏంటండి? గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉందా? ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ ఉందండి. స్టేట్ టెక్నికల్ బోర్డు వాళ్ళు అప్రూవల్ చేశారు దీన్ని. ఈ సర్టిఫికేట్ ఉన్న ఏ కంపెనీ, ఈ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎనీ కంపెనీ, అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, సెంట్రల్ కానీ, స్టేట్ కానీ, లేదంటే ప్రైవేట్ కానీ, ఏ కంపెనీలోనైనా సరే మాది రికగ్నిషన్ ఉంది కనుక డెఫినెట్లీ వాళ్ళు తీసుకుంటారు. ఇది ఉంటేనే తీసుకుంటారు. వేరే సర్టిఫికెట్స్కి ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నాయి, వాళ్ళకు గవర్నమెంట్ రికగ్నిషన్ లేకపోవడం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సర్టిఫికేట్ కోర్సు 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ +2 వాళ్ళకి డిప్లొమా, అండ్ PG డిప్లొమా వచ్చేసి డిగ్రీ అండ్ అదర్ బీటెక్, ఎంటెక్, ఎనీ
రైట్. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి మీ దగ్గర కోర్సెస్ చేస్తున్న వాళ్ళకి? ప్లేస్మెంట్ అసలు మేము ఇచ్చే అవసరమే లేదండి. ప్లేస్మెంట్ ఇంటర్నెట్ మీద కూర్చుంటే 1 month లోపల బ్రహ్మాండమైన జాబ్స్ దొరుకుతాయండి. రైట్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూషన్లో ఉంటారు, ఏం చేయాలో తెలియదు. మీరు అన్నట్టు బీటెక్ చేసి చాలా మంది ఉన్నా కూడా జాబ్స్ లేకుండా ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎవరైనా లైఫ్ సీరియస్గా మనం ఏదైనా ఒకటి సాధించాలి, నాకు అంటూ ఒక ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ అండి. అంటే చాలామంది ఏమంటారంటే నాకు గవర్నమెంట్ జాబ్ దొరకలేదు, గవర్నమెంట్ జాబే అసలు ఇలాంటి ప్రైవేట్ కోర్సెస్ మంచి ప్రాఫిటబుల్ ఉన్న కోర్సెస్ ఉన్నాయి కదా, అవి చేస్తే కనుక గవర్నమెంట్ జాబ్ చేయాలని అనిపించదు మీకు. రైట్. అంత మంచి జాబ్స్ ఉన్నాయి ప్రైవేట్లో ఉన్న ఆపర్చునిటీస్. ఈవెన్ గవర్నమెంట్లో కూడా వేస్ట్ అండి. గవర్నమెంట్లో జాబ్సే కావాలని కూర్చోవటం అది యూజ్లెస్ అది. రైట్.